అంబటి మురళయ్య గారు, రోజు పని లేని పరిస్థితిలోకి వచ్చావు. ఎందుకంటే ఏదో కాంట్రాక్టర్లు నిర్మాణ రంగం పనులు చేసుకుంటూ కాలం గడిపే వ్యక్తివి ఏదో రకంగా మభ్యపెట్టి గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి కార్యకలాపాలు ఇక్కడ విజృంభించి పొన్నూరు నియోజకవర్గంలో జరిగినాయి అని ఆయనకి సీటు రాని పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఎంటర్ అయ్యి సీటు తెచ్చుకున్నావు. నువ్వు కూడా ఎలాంటి పరాభవం పాలై ఓడిపోయావో తెలుసుకో. అలాంటి వ్యక్తివి నువ్వు ఈ 15 నెలల కాలంలో ఈ మధ్యలో ఎక్కడా కనపడలా. మరి ఎక్కడ ఏమీ పని లేకుండా పోయింది కావాలి, ఇది ఒక పనిలాగా భావించి మరి నువ్వు నియోజకవర్గంలో ఎక్కడా నివాసం ఉండలేదే. నువ్వు మామిడిపల్లిలో ఇల్లు కట్టుకున్నావు, అక్కడ నివాసం ఉంటున్నావా? గుంటూరులో ఉంటాం అనేది ఏదో పెద్ద నేరంలాగా తప్పులాగా చెప్తున్నావు. పెదకాకానికి మండలానికి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు? చేబ్రోలు మండలానికి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు? అక్కడి నుంచి పొన్నూరు. ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఇక్కడ చావు బతుకులు పెళ్లి పేరంటాలు అన్నిటి కూడా అటెండ్ అయ్యే వ్యక్తి మా నరేంద్ర కుమార్ గారు. మీ ప్రభుత్వము ఆ నిర్వాహకాన్ని గురించి మాట్లాడుకోవాలంటే గంటలు రోజులు కూడా చాలవు. ఈ గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 18 ఓడిపోయినా కూడా ఒక వ్యక్తిగా పొన్నూరులో గెలిచిన వ్యక్తి నరేంద్ర కుమార్ గారు. సరైన ప్రతిపక్షం లేదు, సరైనటువంటి వ్యక్తి పోటీ చేయలేదన్నావు. అంటే నువ్వు కూడా సరైన వ్యక్తి కాదనేగా. నేను కాదు, ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీ చేసిన వాళ్ళందరూ కూడా పనిమాలిన వాళ్ళు అనేగా నువ్వు చెప్పేది. అలాంటి వ్యక్తుల్ని ఎంపీ చేస్తాను మీ పార్టీని నువ్వు ప్రశ్నించుకో. రాజశేఖర రెడ్డి గారే ఇక్కడ ఓడించాలని ఎన్నో రకాల ప్రయత్నం చేసి ఈయన అసెంబ్లీలో వేసే క్వశ్చన్లకి జవాబు చెప్పలేక ఈశ్వని ఎంతో కృషి చేసి విఫలమయ్యాడు. అలాంటి వ్యక్తిని గురించి నువ్వు ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఇవ్వని, గ్రౌండ్ వర్క్ ఎన్ని గ్రామాలు ఉన్నాయో పొన్నూరు మండలంలో నీకు తెలుసా? మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయో తెలుసా? పెదకాకాని మండలం ఎన్ని గ్రామాలు? చేబ్రోలు మండలం ఎన్ని గ్రామాలు? ఎన్ని గ్రామాలు తిరిగావు? ఎంతమందిని అక్కడ పేరు పెట్టి నువ్వు పలకరించగలవు? నీ కార్యకర్తలు ఎవరన్నా నీ ఎమ్మటి ఉన్నారా? ఇవాళ 10 మంది లేదు పట్టుమని నీ పక్కన, బయటకు వచ్చేవాడు కూడా లేడు. అలాంటి దాన్ని నువ్వేదో అవాకులు చవాకులు పేరుతో మాట్లాడటం నాయకత్వ లక్షణం కాదు. వివక్షతో ఆలోచించే విధానం మానేసేసాయి. నువ్వు ఎన్నికల ముందు ఈ విధమైనటువంటి ఇక్కడ అవినీతిని గత ఎమ్మెల్యే చేస్తాను తెలుసుకొని టికెట్ని ఆశించి బజరంగ సొసైటీ పేరుతో 3-4 కార్యక్రమాలు చేసావు, కళ్ళజోళ్ళు పంపిణీ చేసావు. మళ్ళీ ఈ 15 నెలల నుంచి ఎక్కడ పంచావు ఈ నియోజకవర్గంలో? ఎందుకు చేయలే ఇప్పుడు ఆ కార్యక్రమాలు? నువ్వు సేవా దృక్పథం ఉన్నవాడివి, సేవ చేసే వ్యక్తి అయితే ఆ బజరంగ సొసైటీ ఎలాగ ఏర్పడదో ప్రజలందరికీ తెలుసు. ఆ సొసైటీలో ఆ లునాని గారి ఆ జూట్ మిల్లోకి ఎలా ఎంటర్ అయ్యి ఏ విధంగా దాన్ని స్వాధీనపరుచుకున్నావు జనం అందరికీ తెలిసిన సంగతే. గుంటూరులో అంతా నీ నిర్మాణాలు ఆగిపోయి ఇవాళ పని పాట లేకుండా అక్రమ నిర్మాణాలు ఆగిపోవటం వల్ల ఇవాళ ఈ విధమైన గత పాలకులు చేసినటువంటి దుర్మార్గాలు. గుంటూరు జిల్లాకి రాజధాని ఇస్తే కనీసం ఆలోచించండి. ఇక్కడి నుంచి రాజధాని మార్చడం, 3 ముక్కలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము లేనటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వాళ్ళు పనికి మాలినోళ్ళు. కనీసం రాజధాని ఇక్కడి నుంచి మార్చడానికి నాయకుడు ఆ రోజు ఒప్పుకున్నాము, ప్రజల్లో చులకనవుతాం, పలచనవుతాం మనం కావాలని ఇవాళ అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది. చూస్తున్నావు అసలు ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు పెడుతుందో. ఇది గమనించి ఒక మానసికమైనటువంటి రూపడి మీ నాయకుడు ఎలాగా వ్యవహరిస్తున్నాడో అలాగే మీరు కూడా ప్రవర్తిస్తున్నారు. పులివెందుల్లో జరిగిన పరాభవం కనపట్టం లేదా? అక్కడ ఒంటిమెట్లో జరిగిన పరాభవం కనపట్టం లేదా? ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని రేపు ఏ ఎన్నికలు జరిగినా మీ భవిష్యత్తు ఇదే. మీ క్యాండిడేట్లు కూడా పోటీ చేయడానికి కూడా ఉండరు. సరైన విధంగా వ్యవహరించకపోతే మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారని తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.